అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. గత నెల రోజుల నుంచి కూడా ఈ విషయాన్ని మీ దాకా తీసుకొద్దామా లేదా, మీకు చెబుదామా లేదా, మీ సపోర్ట్ అడగదామా లేదా అని ఒకటికి 10 సార్లు ఆలోచించి ఏరే ఆప్షన్ లేక, ఏరే గత్యంతరం లేక, పచ్చిగా చెప్పాలంటే గత్యంతరం లేక నేను ఈ విషయాన్ని మీ దగ్గరికి చేర్చాలనుకుంటున్నా. అయితే ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో, ఎక్కువ మంది చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ తెలిసిన వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే ఇది కొంచెం 10 మందికి వెళుతుంది కాబట్టి. సో నా ఆలోచనల్ని నేను నెక్స్ట్ వేయబోయే ఒక స్టెప్ గురించి, ఒక ఆలోచన గురించి ఇది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, సో అందుకోసం మీరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అయితే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, నేను గత నెల రోజులైంది ఒక ఛానల్ స్టార్ట్ చేశా. నరేష్ టీవీ తెలుగు ఒక ఛానల్ స్టార్ట్ చేసిన. ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి, ప్రజల అభిప్రాయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద, జనసేన పార్టీ మీద ఏమి అభిప్రాయం ఉంది, పరిపాలన ఎలా జరుగుతుంది, జనసేన పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి, కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, ఇవన్నీ కూడా ప్రజల ద్వారా తెలుసుకోవాలని నేను ఆశించి నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అయితే ఈ ఛానల్కి ఒక 4 వ్యక్తులు కావాలి, 4 స్టాఫ్ కావాలి మనకి, అలాగే 2 కెమెరాలు కావాలి. సో స్టాఫ్ అంటే నేను ఎలాగో మేనేజ్ చేసుకుంటాను, కానీ కెమెరాలు కొంచెం థింగ్స్ తీయాలంటే కొంత ఖర్చుతో కూడిన పని. అయితే ఇది మిమ్మల్ని అడగకూడదు అనుకున్నా. నేను చాలామంది నాకు తెలిసిన పార్టీ, కొంతమంది తెలిసిన వ్యక్తులతో వాళ్ళతో మాట్లాడితే, ప్రస్తుతానికి పార్టీ కూడా ఏం సపోర్ట్ చేయలేదు, పార్టీ గురించి మీకు తెలిసిందే కదా, మీరే ట్రై చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు. సో మనకు తెలిసిందే, జనసేన పార్టీ ఫైనాన్స్గా సపోర్ట్ చేయలేరు ప్రస్తుతానికి. రాబోయే రోజులు చేస్తారో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే చేయలేరు వాళ్ళు. కాబట్టి వేరే ఆప్షన్ లేక నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇది మీ దగ్గర ₹1 ఉన్నా సరే, ₹5 ఉన్నా సరే, ₹10 ఉన్నా సరే, మీ దగ్గర ఎంత ఉంటే, మీరు ఎంత సహాయం చేయగలిగితే అంత సహాయం చేయండి. నా డీటెయిల్స్ కూడా సైడ్లో పెడతాను, ఫోన్పే, గూగుల్ పే అకౌంట్ డీటెయిల్స్ కూడా అన్నీ కూడా పెడతాను. మీకు ఎంత వీలుంటే అంత సపోర్ట్ చేయండి. మీరు ఎంత పంపించగలిగితే అంత పంపించండి. నేను ₹10 ఏమన్నా నా దగ్గర ఏమైనా అనుకుంటాడేమన్నా అన్న, నా దగ్గర ₹100 ఉన్నాయో, ఆ ₹100 పెట్టి ఏమైనా అనుకుంటాడేమో, చీప్గా ఉంటుందేమో అని చాలామంది ఆగిపోవచ్చు. అలా ఏమీ లేదు. ₹10 పంపించినా సంతోషం, ₹100 పంపించినా సంతోషం. మీరు ఎంత పంపించినా నేను సంతోషంగా ఫీల్ అవుతా, దాన్ని సేకరిస్తా. ఎందుకంటే ఇది ఒక కోరిక. ఇది గతంలో ఇంతకుముందు ఒకసారి ఇలాగే అడగడం జరిగింది, ఎల్సిడి స్క్రీన్ కావాలి అదని చెప్పేసి. ఎల్సిడి స్క్రీను రెడీగా ఉంది, మనకి స్పాన్సర్ చేసే వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు మనం ఎప్పుడు అడిగినా వాళ్ళు ఇస్తారు. అది తీసుకోవాలనుకుంటే అది తీసుకోవచ్చు. కానీ మనకి ఒక చిన్న స్టూడియో లాంటిది అది కూడా ఏర్పాటు అవుతుంది. ఆ రూమ్కి సంబంధించి అయిన గురించి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. చిన్న స్టూడియో లాంటిది అది కూడా జరుగుతుంది. ఎల్సిడి స్క్రీన్ వస్తుంది. ఈ ఛానల్కి మనం మేనేజ్ చేయగలిగితే రాబోయే ఒక 2-3 నెలల్లో దాన్ని మేనేజ్ చేస్తాను, రెడీ చేస్తాను. ఇప్పుడు ఈ ఛానల్ రన్ అవుతుంటుంది, ఈ స్టూడియోలో రన్ అవుతుంటుంది. ఈ మిగతా ఇప్పుడు పెట్టిన ఛానల్ నరేష్ టీవీ తెలుగు అని ఈ ఛానల్ని ఏదైతే ప్రజల దగ్గరికి పంపించి, ఒక కెమెరా ఇచ్చి, ఒక మైక్ ఇచ్చి, 4 స్టాఫ్ని పెట్టుకొని వాళ్ళని అక్కడికి పంపించి ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసుకోవటం, అలాగే జనసేన సిద్ధాంతాలని,
కూటమి పరిపాలనని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ఈ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు ఎంత వీలైతే అంత సహాయం చేయండి. ఇది అడగడం అంటే నాకు తప్పు అనిపించలా. మనం ఏం తప్పు చేయలేదు, నేనేం దొంగతనం చేయలేదు, నేనేం దోపిడీలు చేయలేదు, నా వల్ల కాదు మీకు సహాయం చేయండి అని అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే మిమ్మల్ని అడగకూడదు అనుకుంటే నేను అడిగోండి కాదు. ఒకవేళ నేను డబ్బుల కోసమో లేకపోతే ఇంకోటి కోసమో తప్పుడు దారిలో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. చాలామంది నన్ను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయమని చెప్పారు, కమర్షియల్ యాడ్స్ ప్రమోట్ చేయమని చెప్పారు, కొన్ని యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పి నా దగ్గరకు వచ్చారు. నేను వాటికి ఏది ఒప్పుకోలేదు. ఎందుకంటే అలాంటి డబ్బులు మనకు అవసరం లేదు, అలాంటి సంపాదన మనకు అవసరం లేదు. మనకు వచ్చేది మనకు వస్తుంది. మన వల్ల కాకపోతే మన వాళ్ళు సపోర్ట్ చేస్తారనే ధైర్యంతోనే నేను అవి ఏవి కూడా వాటి జోలికి వెళ్ళాల. సో అవన్నీ తర్వాత విషయం. నేను చెప్పాల్సుకునింది ఇది. దయచేసి మీ దగ్గర ఎంత ఉన్నా కూడా సహాయం చేయడానికి ముందుకు రండి. ఈ ఒక ఛానల్ని, నరేష్ టీవీ తెలుగు ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మీరు సహాయపడతారని ఆశిస్తున్నా. జై హింద్.